దత్త శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ ఛానల్లో ప్రతిరోజు వారికి వారుగా ఇంట్లో కూర్చొని అనేక దోషాలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే ఈ ఛానల్లో రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. రాశి ఫలితాలు, రాశుల గురించి యోగ అవయోగాలు వివరిస్తాను. రాశి ఫలితాలు, అందులో ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ఈరోజు మార్చి 12వ తారీఖు కార్యక్రమాన్ని చూసుకుందాం. మార్చి 12వ తారీఖు త్రయోదశి, మార్చి నెల 12వ తారీఖు 2025, వారం బుధవారం, మఖా నక్షత్రం. ఈరోజు ఒక దీపాన్ని వివరిస్తాను, ఆ దీపాన్ని వెలిగించండి. ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో, అంటే అప్పులు ఉన్నాయో, వాళ్లకు ఈ దీపము యొక్క ఫలితం, ఈ దీపారాధన ఫలితం బ్రహ్మాండంగా ఇస్తుంది. మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఈ దీపాన్ని వెలిగించాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించండి. ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం నిరుతిం మమ పశుగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశ. తప్పనిసరిగా లక్ష్మీ యోగము కలుగుతుంది. ఇవాళ త్రయోదశి రోజు బుధవారం కలయిక వచ్చింది కాబట్టి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో వాళ్లకు లక్ష్మీ యోగం సంభవిస్తుంది. మరి లక్ష్మీ యోగం సంభవిస్తే ఏంటండి ఫలితం అంటే ధనయోగమే కదా, డబ్బు రుణ బాధలు పోతాయి. అలాగే ఈరోజు అదృష్టం ఐశ్వర్యం ఒక పరిహారం, అంటే అదృష్టము ఐశ్వర్యము రెండు కూడా మనకు అవసరమే. అదృష్టం ఉంటే ఐశ్వర్యవంతులం అవుతాం. ప్రతిరోజు ఈ ఛానల్లో అటువంటి ఎన్నో ప్రాయశ్చిత్తాలు చెప్తున్నాను. ఈరోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 16 ప్రదక్షిణాలు చేసి 1 కేజీ బియ్యం దానం చేయండి. వ్యాపార యోగం తప్పనిసరిగా లభిస్తుంది. అంటే వ్యాపారం చేసే వాళ్లకు, వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఎవరికైనా కలిసి వచ్చే, అంటే ఇప్పుడు ఉద్యోగం అనుకోండి, మనం జాబ్ చేస్తాం, జీతం వస్తుంది. కానీ ఈ వ్యవసాయము వ్యాపారాలు అలా కాదు, కలిసి వస్తేనే డబ్బు వస్తాయి. కాబట్టి ఈ వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి 16 ప్రదక్షిణాలు చేసి 1 కేజీ బియ్యం దానం చేయండి. వాళ్ళ మఖా నక్షత్రంలో ఈ దానం చేసుకుంటే సంపూర్ణ వ్యాపార యోగం, ధనయోగం. అలాగే కార్యసిద్ధి మంత్రం, అంటే మనకు ప్రతిరోజు ముహూర్తాన్ని బట్టి ఒక మంత్రం ఉంటుంది. అందులో ఇవాళ బుధవారం కదా, ఈ మంత్రం జపం చేయండి. తప్పనిసరిగా మీకు జాబ్ వస్తుంది. ఉద్యోగం లేనటువంటి వాళ్లకు జాబ్, బుధుడు ఉద్యోగకారకుడు, అందులో కేతు నక్షత్రం ఉంది. అంటే ఏ దోషమైతే ఉందో, రాహుకేతుల దోషం ఉన్నప్పుడే మనకు ఉద్యోగాలు రాకపోవడం, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వటం, సెలెక్ట్ అవ్వకపోవడం, లేదంటే కెరియర్లో అబ్స్ట్రగుల్స్, జాబులు రావటం పోవటం, నిలకడ అంటే ఒక స్ట్రాంగ్ జాబ్ లేకపోవడం. కానీ తప్పనిసరిగా ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్రం చదివితే ఉద్యోగ యోగము. ఏంటండి ఆ మంత్రం ఏంటి, ఏ మంత్రం చదవాలి జాగ్రత్తగా వినండి. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రము ఎవరైతే ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తారో, ఇవాళ ఉద్యోగానికి వెళ్తూ, లేదు అసలు ఉద్యోగమే లేదు, ఉద్యోగం లేని వాళ్ళు, ఇంట్లో ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు, ప్రయాణం చేస్తున్న వాళ్ళు, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే సరైన ఉద్యోగం రావాలి, స్థిరమైన ఉద్యోగం రావాలి, అసలు ఉద్యోగమే లేదు, ఉద్యోగం రావాలి అంటే 11 సార్లు ఈ మంత్రాన్ని రాసి 108 మార్లు జపించండి.
సంపూర్ణ ఉద్యోగ యోగాన్ని మీరు పొందుతారు. మీరు చూడండి, ఈ రోజున్న ముహూర్తంలో మనస్ఫూర్తిగా భక్తితో నమ్మి దత్తాత్రేయుణ్ణి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఈ మంత్రం చదివి చూడండి. నిజంగా మీ పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదో మీకు తెలుస్తుంది. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.